హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! సో, వైటీ స్టూడియో గురించి అనమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఈ వైటీ స్టూడియో యాప్ గురించి రకరకాల అపోహలు క్రియేట్ చేసి వదిలారు టెక్ ఛానల్స్ వాళ్ళు. హిందీ టెక్ ఛానల్స్‌లో చాలా చెత్త ఉంటది ఇలాంటి వాటిల్లో. ఎందుకంటే నాకు హిందీ రాదు, నేను చూడను. ఎవరన్నా చూసిన వాళ్ళు పంపిస్తా ఉంటారనమాట. ఈ వీడియోలో ఇట్లా చెప్పారు. తమిళ్ ఛానల్స్ కూడా ఈ వీడియోలో ఇలా చెప్పారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి అడుగుతా ఉంటారు. సో, కొంచెం అర్థమవుతుంది నాకు. తమిళ్, కన్నడ ఇవేంటంటే మేము ఆ ప్లేసెస్‌లో చెన్నైలో, కర్ణాటక, ఇక్కడ బెంగుళూరులో ఉంటున్నాం కాబట్టి ఎంతో కొంత అర్థమవుతది. మినిమమ్ అర్థమవుద్దనమాట. సో, చూస్తే అసలు ఇంత ఫేక్‌గా ఎట్లా చెప్తున్నారురా బాబు అసలు అనేసి, ఈవెన్ తెలుగులో కూడా ఉన్నారు. అసలు ఇంత ఫేక్‌గా ఇంత జనాల్ని ఎదవల్ని ఎట్లా చేస్తున్నారురా బాబు అనిపిస్తది అసలు నిజంగా. వైటీ స్టూడియో యాప్ అనేది మన ఛానల్ ఎలా రీచ్ అవుతుంది? మీ ఆడియన్స్ ఇంకేం వీడియోస్ చూస్తున్నారు? వాళ్ళు ఆ వీడియోస్ చూడాలంటే మీరు ఎలాంటి వీడియోస్ పెట్టాలి? అనేది మనకి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. కానీ ఇదంతా కూడా ఏంటంటే మీకు ఒక ఐడియా ఇవ్వడానికి మాత్రమే. అంతేగాని అక్కడెక్కడో లింక్ పెడితేనో లేదంటే అస్సలు ఎన్ని ఉన్నాయో లేండి. ఎందుకు గాని అయన్నీ మీకు తెలుసు, ఆల్రెడీ మీరు చూసే వచ్చుంటారు నాకు తెలుసు. ఎందుకంటే డౌట్స్ అడిగేదాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది. ఒకే రోజు రిపీటెడ్‌గా ఒక డౌట్ అడుగుతున్నారు అంటే ఆ వీడియో చూసే అడుగుతున్నారు అనేసి నాకు అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తే మీకున్న వైటీ స్టూడియో గురించి మీకున్న అపోహలన్నీ ఒకే ఒక్క వీడియోతో పటాపంచలు అవుతాయన్నమాట. అది క్లియర్‌గా వినండి. మీకు ఇది గ్యారంటీ లెంతీనే అవుతుంది వీడియో. కావాలంటే 1.5x స్పీడ్‌లో పెట్టి చూసుకోండి. మరి 2x పెట్టినా అర్థం కాకపోవచ్చు. 1.5x వరకు ఈజీగా అర్థమవుద్ది. ఎందుకంటే నేను స్లోగా మాట్లాడతాను కాబట్టి. సో, 1.5x స్పీడ్‌లో పెట్టి చూసుకోండి. మీకు అంత టైం లేకపోతే అర్థం కాని దగ్గర స్పీడ్ తగ్గించి చూసుకోండి. అండ్ ఖాళీగా ఉన్న టైంలోనే చూడండి. ఊరికే ఏ టీవీనో చూసుకుంటానే, బిగ్ బాస్ షోనో చూసుకుంటే అలా కాదు. ఏ సినిమానో చూసుకుంటే అలా చూడొద్దు. కాన్సన్ట్రేట్ చేసి చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అది ఈ వైటీ స్టూడియో గురించి మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు వైటీ స్టూడియోలో ఏమేమి ఫీచర్స్, వైటీ స్టూడియో యాప్ గురించి అంతా మొత్తం కంటెంట్, అనలిటిక్స్, కమ్యూనిటీ, ఎర్న్ మొత్తం అంతా క్లియర్‌గా చెప్తాను. ఏది క్లిక్ చేస్తే ఏమవుతుంది ఏంటి అనేది. ఇక్కడ దీన్ని బట్టి మీకు వ్యూస్ రావడం అయితే ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏదో చేస్తే వ్యూస్ వస్తాయని అట్లాంటివి కూడా చూసాను నేను. అట్లాంటివి కూడా అడిగారు నన్ను డౌట్స్ చాలామంది. అవి ఏమీ కాదు. సో, ఇప్పుడు నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పక్కన స్క్రీన్ కూడా యాడ్ చేస్తాను చూడండి. సో, మనకి ఫస్ట్ వైటీ స్టూడియో యాప్ అనేది ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఫస్ట్ హోమ్ డాష్‌బోర్డ్ పేజ్ అనమాట ఇది. సో, డాష్‌బోర్డ్‌లో మనకి ఛానల్ నేమ్, ఛానల్ అనలిటిక్స్. ఈ ఛానల్ అనలిటిక్స్ ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి లాస్ట్ 28 డేస్‌లో వచ్చిన అనలిటిక్స్ మాత్రమే. చాలామంది నాకు వ్యూస్ తగ్గిపోతున్నాయి, వాచ్ అవర్స్ తగ్గిపోతున్నాయి ఇక్కడ అనేసి చెప్తా ఉంటారు. అసలు మీరు ఇక్కడ చూడాల్సింది ఇక్కడ కాదు. ఇది మీకు లాస్ట్ 28 డేస్‌లో, అంటే ఈ రోజు నుంచి వెనక్కి 28 డేస్‌లో ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుద్ది ఇక్కడ. ఈ రోజు నుంచి వెనక్కి 28 డేస్‌లో మీకు ఏవైతే వాచ్ అవర్స్, వ్యూస్, సబ్స్క్రైబర్స్, ఎస్టిమేటెడ్ రెవెన్యూ వచ్చిందో అది మాత్రమే కనిపిస్తుంది. నాకు తగ్గిపోయినాయి అనుకుంటా ఉంటారు. తగ్గడం కాదు. మీరు ఇక్కడ క్లిక్ చేశారు అంటే, క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాఫ్ వస్తుంది కదా! మీకు ఏది కావాలంటే అది సెట్ చేసుకోండి. లైఫ్ టైం పెడితే లైఫ్ టైంలో వచ్చిన వ్యూస్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో, అది ప్రతిదీ కూడా మీరు లైఫ్ టైంలో పెట్టి చూసుకోవచ్చు. లేదా 90 డేస్, లాస్ట్ 90 డేస్‌లో ఎన్ని వచ్చినాయి అన్నా అలా చూసుకోవచ్చు. సో, ఇది డాష్‌బోర్డ్ అనమాట. తర్వాత ఈ ఛానల్ అనలిటిక్స్ అంతా కూడా 28 డేస్‌కి సంబంధించింది. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి లేటెస్ట్ పబ్లిష్డ్ కంటెంట్ అనేసి మన రీసెంట్ వీడియోస్ అయితే కనిపిస్తాయి. వీడియోస్, షార్ట్స్ ఏదైనా సరే అవి కనిపిస్తాయి. అలాగే ర్యాంకింగ్ బై వ్యూస్ అనే వ్యూస్, ఇంప్రెషన్స్ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడే. ఇక్కడ వీడియో కింద మనకి ర్యాంకింగ్ బై వ్యూస్ 1 ఆఫ్ 10 అని ఉంది. అంటే దీని అర్థం ఏంటి అంటే, నేను ఈ వీడియో పోస్ట్ చేసి 1 డే 2 అవర్స్ అయింది. 1 డే 2 అవర్స్లో ఈ వీడియోకి లాస్ట్ 10 వీడియోస్ కంపేర్ చేసుకుంటే, ఈ వీడియోతో పాటు ఇంకో లాస్ట్ 9 వీడియోస్ని కంపేర్ చేసుకుంటే, ఈ వీడియోకి 1 డే 2 అవర్స్లో అన్నిటికంటే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. కాబట్టి 1 ఆఫ్ 10 అని ఉంది. సో, నాకు ఈ వీడియో కంటే లాస్ట్ 10 వీడియోస్లో ఏదన్నా వీడియోకి దీనికంటే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, 2 ఆఫ్ 10 అని ఉంటుంది. 3 వీడియోలకు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఈ వీడియో కంటే 4 ఆఫ్ 10 అని ఉంటుంది. సో, అలా ఇదేంటంటే మన వీడియోస్కి మనకి ర్యాంకింగ్, మన వీడియోస్కి ముందు వీడియోస్ కంపేర్ చేసుకుని యూట్యూబ్ చెప్తుంది మనకి. ఓకే, నువ్వు లాస్ట్ వీడియో కంటే ఈ వీడియోకి నీకు వ్యూస్ బాగా వచ్చినాయి, లేదా నీకు ఆ వీడియో కంటే ఈ వీడియోకి వ్యూస్ తక్కువ వచ్చినాయి అనేసి మీకు చెప్తుంది. అంటే కంటెంట్ని మీరు ఆడియన్స్ ఎట్లా తీసుకుంటున్నారు అనేది మీకు ఐడియా రావడానికి. అర్థమైంది కదా? ఇక్కడ ఏమి వేరే ఇదేమి ఉండదు, మీరు తెలుసుకోవడానికి ఏదైనా సరే. అలాగే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అంటే తెలిసిందే కదా. ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అంటే ఇంప్రెషన్స్ కనిపించినప్పుడు ఎంత పర్సెంట్ మంది వాళ్ళు పర్సంటేజ్లో ఇస్తారనమాట. ఎంత పర్సెంట్ మంది క్లిక్ చేశారు, ఇంప్రెషన్స్ కనిపించినప్పుడు క్లిక్ త్రూ రేట్ ఎంత ఉంది అనేది ఆ పర్సంటేజ్.
యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే ఆ వీడియోకి వచ్చిన యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనమాట. అలాగే నెక్స్ట్ ఇక వీడియోస్ అన్నీ ఉంటాయి, తర్వాత లేటెస్ట్ కామెంట్స్ అయితే ఉంటాయి. ఇది డాష్ బోర్డ్ సంగతి. నెక్స్ట్ కంటెంట్. ఈ కంటెంట్ కూడా ఫస్ట్ ఇక్కడ ఈ కింద ఈ పార్ట్ అంతా చూద్దాం. ఫస్ట్ వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్. అంటే ఈ వీడియోస్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే ఉంటాయన్నమాట. ఈ వ్యూ ఆల్ క్లిక్ చేశారంటే కనుక మీరు షెడ్యూల్ చేసిన ఈ పబ్లిక్లో ఉన్న ఈ మొత్తం వీడియోస్ అన్నీ అయితే కనిపిస్తాయి ఇక్కడ. అలాగే కిందకి స్క్రోల్ చేస్తే నెక్స్ట్ షార్ట్స్. వ్యూ ఆల్ క్లిక్ చేస్తే మీరు పబ్లిష్ చేసిన షార్ట్స్, షెడ్యూల్లో పెట్టిన షార్ట్స్ మొత్తం అన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ. అలాగే లైవ్, సేమ్ అదేవిధంగా ప్లేలిస్ట్. ఇవన్నీ మీకు తెలిసినవే. ఈ పైన ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫర్ సపోజ్ మనం షెడ్యూల్డ్ అనేది క్లిక్ చేసామనుకోండి. షెడ్యూల్డ్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏ వీడియోస్లో అయితే మనం షెడ్యూల్లో పెట్టుకున్నామో సో ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో షెడ్యూల్ తీసేసామనుకోండి, మొత్తం అన్ని వీడియోస్ కనిపిస్తాయి. ఇప్పుడు టైప్. సో మనం ఓన్లీ మన వీడియోస్ మాత్రమే చూడాలనుకున్నాం అనుకోండి, ఈ వీడియోస్ సెలెక్ట్ చేసి జస్ట్ అప్లై చేశారనుకోండి, మనం పెట్టిన వీడియోస్ షెడ్యూల్లో ఉన్నాయి, పబ్లిక్లో ఉన్నాయి, మొత్తం అన్ని వీడియోస్ కనిపిస్తాయి ఇక్కడ. అలాగే ఈ టైప్ క్లిక్ చేసి షార్ట్స్ పెట్టి అప్లై చేశారనుకోండి, మొత్తం షెడ్యూల్లో ఉన్నవి పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్ అన్ని వీడియోస్ కనిపిస్తాయి ఇక్కడ. అలాగే ఫర్ సపోజ్ మనం షెడ్యూల్డ్ కూడా అంటే ఓన్లీ షెడ్యూల్ షార్ట్సే చూడాలనుకున్నాం అనుకోండి, షెడ్యూల్ క్లిక్ చేస్తే ఏం లేవు, నాకు షార్ట్స్ ఏం షెడ్యూల్ లేవు, సో అందుకే కనిపించలే. షెడ్యూల్ తీసేస్తే పోతాయి అన్నమాట. సో ఇది. సో టైప్లో మీరు లైవ్ పెట్టారనుకోండి, లైవ్ వీడియోస్ అన్నీ వస్తాయి, మీరు చేసిన లైవ్ వీడియోస్ అన్నీ. ప్లేలిస్టులు పెట్టారనుకోండి, మీరు పెట్టిన ప్లేలిస్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. సో అది. నెక్స్ట్ విజిబిలిటీ. విజిబిలిటీ విషయానికి వచ్చేసరికి మీరు పబ్లిక్ అని చెప్పి సెలెక్ట్ చేసి అప్లై చేశారనుకోండి, పబ్లిక్లో ఉన్న వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. వీడియోస్, షార్ట్స్ మొత్తం అన్నీ కనిపిస్తాయి పబ్లిక్లో సెలెక్ట్ చేస్తే. అలాగే ప్రైవేట్ సెలెక్ట్ చేశారనుకోండి, ప్రైవేట్లో పెట్టినవి అలాగే షెడ్యూల్లో పెట్టిన వీడియోస్ కూడా కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ. అలాగే అన్లిస్టెడ్ పెట్టారనుకోండి, అన్లిస్టెడ్ అంటే ఆ వీడియో లింక్ ఉన్న వాళ్ళే చూడగలరు. ఆ వీడియో లింక్ అంటే మీరు అన్లిస్టెడ్లో పెట్టి ఒక వీడియోని, ఆ వీడియోని కనుక మీరు ఎవరికన్నా లింక్ పంపించారనుకోండి, వాళ్ళు చూడగలరు. మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేశారనుకోండి, అందరూ చూడగలరు. సో అదే ప్రైవేట్లో పెట్టి షేర్ చేసామనుకోండి, ఎవరు ఓపెన్ చేయలేరు మీరు తప్ప. మీ ఛానల్ మెయిల్ ఐడితో ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది అది. అదే అన్లిస్టెడ్లో ఉంటే ఏంటంటే జస్ట్ లింక్ ఉంటే చాలన్నమాట. సో అది అన్లిస్టెడ్ అంటే అది. అండ్ ఓన్లీ మెంబర్స్ పెట్టామనుకోండి, ఓన్లీ మెంబర్స్కి ఏ వీడియోస్ అయితే పెట్టారో ఆ వీడియోస్ అండ్ షార్ట్స్ వస్తాయి అన్నమాట. అలాగే డ్రాఫ్ట్ పెట్టి చూసారనుకోండి, ఆ డ్రాఫ్ట్స్లో ఏదన్నా ఉంటే కనుక అవి కనిపిస్తాయి అన్నమాట అక్కడ వీడియోస్. సో ఇది విజిబిలిటీ అంటే. ఇక్కడ కొంతమందికి ఈ డౌట్ కూడా వస్తుంది, మనం అసలు ఎలా అప్లోడ్ చేయాలి వీడియో, ఎందులో పెట్టి, అన్లిస్టెడ్లో పెట్టి చేస్తేనే వ్యూస్ వస్తాయంట, లేదంటే పబ్లిక్లో పెట్టి చేస్తేనే వ్యూస్ వస్తాయంట, లేదంటే ప్రైవేట్లో పెట్టి తర్వాత పబ్లిక్ చేస్తేనే. ఏమీ కాదు అసలు. మీరు పెట్టిన టైం ఇంపార్టెంట్, మీరు పెట్టిన ఇది ఇంపార్టెంట్, ఏది కంటెంట్ ఇంపార్టెంట్. అది ఆడియన్స్ చూడాలి కదా. టైం ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే, మీరు ఏ అర్ధరాత్రి కాడ పెట్టుకుంటానంటే ఆ టైంలో వ్యూస్ రావు కదా, జనాలు ఆన్లైన్లో ఉండాలి కదా. సో మీ కంటెంట్ చూసే ఆడియన్స్ ఏ టైంలో ఉంటారో దాన్ని బట్టి మీరు టైం బట్టి పోస్ట్ చేసుకోవాలి. అది కంటెంట్. అంతేగాని మీరు పబ్లిక్లో పెడితే వ్యూస్ వస్తాయి అట్లా ఏమి ఉండదు. మీ ఫీలింగ్ అది అంతే. అంటే ఇప్పుడు ఇట్లా పెట్టి చేస్తే వ్యూస్ తక్కువ వచ్చినాయి అనుకోండి, నేను అసలు ఇట్లా రోజు ఇట్లా పెట్టి చేస్తున్నాను అందుకే వ్యూస్ వస్తున్నాయి, ఇప్పుడు రాలేదు అనేసి అనిపిస్తూ ఉంటుంది. అసలు అది మ్యాటరే కాదు, మీరు ఎలా పోస్ట్ చేశారు అనేది మ్యాటరే కాదు. వీడియో యూట్యూబ్లోకి అప్లోడ్ అవ్వాలి, అదే కావాల్సింది. అండ్ ఆ కంటెంట్ ఆడియన్స్కి నచ్చేలాగా ఉండాలి, అప్పుడు వ్యూస్ వస్తాయి. అంతేగాని మీరు పబ్లిక్లో పెడితే వ్యూస్ వస్తాయా లేదా రావా, లేదా ప్రైవేట్లో, ఇవన్నీ అపోహలు జస్ట్ అంతే. అది నేను పెట్టే ప్రతి వీడియో కూడా షెడ్యూల్ చేసే పెడతాను. మీరు చూసారు కదా ఇక్కడ షెడ్యూల్లో ఈరోజు March 6th నేను వీడియో షూట్ చేసేది. ఈ వీడియోస్ అన్నీ నేను ఆల్రెడీ షెడ్యూల్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఈరోజు షూట్ చేసే వీడియోస్ కూడా ఒక 9 వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను షెడ్యూల్ చేసే పెట్టుకుంటాను. ఏ వీడియో కూడా నేను అప్పటికప్పుడు చేసి అప్లోడ్ చేసేది అయితే ఉండదు. సో ఎందుకంటే కుదరకపోవచ్చు, అప్పటికప్పుడు అంటే మనకు కుదరకపోవచ్చు కదా అది. సో విజిబిలిటీ అంటే అదనమాట. తర్వాత నెక్స్ట్ వ్యూస్. విజిబిలిటీ పక్కన వ్యూస్ ఉంది కదా, సో ఇక్కడ వ్యూస్ మోర్ దాన్ అనేసి ఉంది. అంటే అసలు ఈ ఆప్షన్ ఎందుకనేది చెప్తాను ఫస్ట్, తర్వాత చూపిస్తాను. వ్యూస్ మోర్ దాన్, ఫర్ సపోజ్ మీ ఛానల్లో ఒక 100 వీడియోలు ఉన్నాయి. ఆ 100 వీడియోల్లో మీకు మోర్ దెన్ 10,000 వీడియోస్కి, మోర్ దెన్ 10,000 వీడియోస్ ఎన్ని వీడియోస్కి వచ్చినాయి మీరు చూసుకోవాలనుకుంటున్నారు. కోర్స్ మీరు అక్కడ చూస్తే తెలుస్తుంది, అక్కడ మీ యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. బట్ ఇక్కడ చూసుకోవాలంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మోర్ దెన్ 50,000 అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. అంటే నా ఛానల్లో మోర్ దెన్ 50,000 వ్యూస్ దేనికి వచ్చినాయి అనేది నేను చూడాలనుకుంటున్నాను. సో మోర్ దెన్ క్లిక్ చేసి 50,000 పెట్టి అప్లై చేశాను. చేస్తే ఈ వీడియోస్ షార్ట్స్ అన్నీ కలిపి వచ్చినాయి. ఈ వీడియోస్ అన్నిటికి కూడా
నాకు మోర్ దెన్ 50,000 వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. నాట్ ఓన్లీ ఇవే కదా, ఇంకా కూడా ఉంటాయి, కానీ అవి అప్డేట్ అయ్యి ఉండకపోవచ్చు. ఉంటాయని కన్ఫర్మ్గా కాదు, బట్ అప్డేట్ అవ్వవు. ఎందుకు అంటున్నానో ఇది కూడా చూపిస్తాను. ఫర్ సపోజ్ మనం వ్యూసే ఉన్నాయి, వ్యూస్ లెస్ దెన్ పెడుతున్నాను, లెస్ దెన్ 200 అని పెడుతున్నాను. లెస్ దెన్ 200 అని పెడితే ఇక్కడ మనకి షెడ్యూల్లో ఉన్న వీడియోస్ కూడా వస్తాయి. షెడ్యూల్లో ఉన్న వీడియోస్ వస్తాయి ఒకటిను. ఇంకోటి ఏంటంటే మనకు అప్డేట్ అవ్వవు కొన్ని మోర్ దెన్ 200 పైన కూడా వ్యూస్ ఉంటాయి. అది అప్డేట్ అవ్వకపోతే కూడా కనిపిస్తుంది, చూపిస్తాను మీకు. సో ఇది అప్లై చేసిన వెంటనే ఒక్క నిమిషం, ఇది పబ్లిక్ పెట్టి చూపిస్తాను. పబ్లిక్లో ఉన్నాయి మాత్రమే కనిపిస్తాయి అప్పుడు. సో ఇక్కడ చూడండి, ఇది లెక్క అయితే లెస్ దెన్ 200 వ్యూస్ ఉంటే కనిపించకూడదు లెక్క అయితే. ఇది ఎందుకు కనిపిస్తుంది అంటే ఇది నిన్నే కదా పెట్టింది. సో చూడండి, 3 days బ్యాక్ పెట్టిన వీడియో కూడా మనకి 3.4K వ్యూస్ వచ్చినా కానీ లెస్ దెన్ 200 అనే చూపిస్తుంది. ఇదేంటంటే ఆ సిస్టమ్స్లో అప్డేట్ అవ్వలేదు ఇంకా, అందుకని మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో చూడండి, ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడో వీడియోస్ అన్నీ కూడా 200 లోపు వీడియోస్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మన ఛానల్లో ఇది అందుకన్నమాట మనం వాడేది. సో వ్యూస్ లెస్ దెన్ 200 అని పెడితే మనకి ఈ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో మోర్ దెన్ లెస్ దెన్ అంటే మోర్ దెన్ 100 వ్యూస్ ఉన్నాయి మీరు చూసుకోవాలంటే అలా చెక్ చేసుకోవచ్చు. సో ఇందుకు అనమాట ఇది ఆప్షన్. అలాగే మానిటైజేషన్. సో మానిటైజ్డ్ అని చెప్పి క్లిక్ చేసి అప్లై చేశారనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఏ ఛానల్స్కి మానిటైజేషన్ ఆన్ అయ్యిందో అవన్నీ కనిపిస్తాయి. అలాగే నాట్ మానిటైజ్డ్ అని పెట్టారనుకోండి, నాకు నాట్ మానిటైజ్డ్ ఏమీ లేవు, అన్నిటికీ నేను ఆన్ చేసుకున్నాను యాడ్స్. కానీ ఇది ఎందుకు చూపిస్తుందంటే ఇక్కడ దీనికి మ్యూజిక్ వాడాను. సో ఇది రెవెన్యూ అయితే వస్తుంది, బట్ నాట్ మానిటైజ్డ్లోకి అయితే వెళ్ళిందనమాట. ఎందుకంటే వాళ్ళు మనకు అప్లోడ్ చేసేటప్పుడు షార్ట్లో నేను అసలు జనరల్గా మ్యూజిక్ వాడను, ఈ వీడియోకి మ్యూజిక్ వాడాను. సో ఆ మ్యూజిక్ వల్ల వాళ్ళు మనకి పెడతారు అక్కడ, ఏది మీరు ఇది కమర్షియల్ యూస్ కోసం వాడట్లేదు అనేసి పెడతారు వాళ్ళు. సో అలాంటివన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. మానిటైజేషన్ అవుతుంది, $1 కూడా వచ్చింది కదా, నాకు రెవెన్యూ కూడా వచ్చింది దీనికి. కానీ ఇది నాట్ మానిటైజ్డ్లో చూపిస్తుంది. అలాగే మానిటైజేషన్ లిమిటెడ్ అని చెప్తే మనకి ఈ లిమిటెడ్ అని ఎప్పుడు వస్తుందంటే వీడియోలో ఏదైనా ఎర్రర్ ఉంటే వస్తుంది అనమాట, ఏదైనా రాంగ్గా ఉంటే వస్తుంది అనమాట, $1 వస్తుంది. సో అది నేను దాని గురించి క్లియర్ వీడియో చేశానులేండి, ఇక్కడ అంత టైం వేస్ట్ మళ్ళీ. సో ఆ $1ని $1 లాగా ఎలా చేయాలనేది కూడా చెప్పాను ఆ వీడియోలో. ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను చూడండి. సో $1 వచ్చింది ఏమన్నా ఉన్నాయో చూసుకోవాలంటే లిమిటెడ్ క్లిక్ చేసి అప్లై చేస్తే మనకి ఆ టైప్లో ఉన్న వీడియోస్ అన్నీ కనిపిస్తాయి అనమాట. సో వ్యూస్ అయిపోయింది. మానిటైజేషన్, రెస్ట్రిక్షన్స్ వీడియోకి వచ్చేసరికి ఇక్కడ మనకి మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మేడ్ ఫర్ కిడ్స్ సెట్ బై యూ, అంటే మేడ్ ఫర్ కిడ్స్ అని మీరే సెట్ చేసుకున్నది అనేసి అర్థం. మేడ్ ఫర్ కిడ్స్ అని మామూలుగా మనం కొన్ని వీడియోస్కి ముందే పెట్టేసుకోవచ్చు, అది కిడ్స్ కంటెంట్ అయితే కనుక. మీరే సెట్ చేసిన మేడ్ ఫర్ కిడ్స్ అయితే ఇది సెలెక్ట్ చేసి అప్లై చేశారనుకోండి, మేడ్ ఫర్ కిడ్స్ వీడియోస్ మీరు దేనికైతే మీరు సెట్ చేసి అప్లోడ్ చేశారో అవన్నీ లిస్ట్లో కనిపిస్తాయి. అలాగే సెట్ టు మేడ్ ఫర్ కిడ్స్ బై యూట్యూబ్ అని పెట్టారనుకోండి, అంటే మీరు పెట్టకపోయినా యూట్యూబ్ డిటెక్ట్ చేసి అది కిడ్స్ కంటెంట్ అని డిటెక్ట్ చేసి పెట్టిందనుకోండి యూట్యూబ్, అప్పుడు మీకు ఈ ఆప్షన్లో ఆ వీడియోస్ అన్నీ వస్తాయి అన్నమాట. యూట్యూబ్ సెట్ చేస్తాయమన్నా, ఇక్కడ నాకేం లేవు కాబట్టి ఏమి రావు. అలాగే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని సెలెక్ట్ చేస్తే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఏ వీడియోస్ అయితే ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి. అలాగే నాట్ సెట్ అంటే మీరు అసలు ఏమీ సెట్ చేయలేదనుకోండి, ఏమీ సెట్ చేయని వాటికి ఇది సెలెక్ట్ చేసి అప్లై చేశారనుకోండి, ఆ ఆప్షన్ మీరు సెట్ చేయని వీడియోస్ వస్తాయన్నమాట. అది నెక్స్ట్ రెస్ట్రిక్షన్స్ అయిపోయింది. క్లిప్స్. సో ఈ క్లిప్స్ విషయానికి వచ్చేసరికి ఈ క్లిప్స్ గురించి కూడా నేను ఎప్పుడో 2 to 3 years బ్యాక్ అనుకోండి, నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఒక వీడియో కూడా చేశాను దీని గురించి. సో మనం ఇప్పుడు ఒక వీడియో ఉంది, ఆ వీడియోలో మీకు ఒక 5 seconds పార్ట్ మీరు క్లిప్ చేయొచ్చు. 5 seconds కదా, ఇంకెక్కువ కూడా చేయొచ్చు. సో ఆ క్లిప్ని మీరు షేర్ చేయొచ్చు అనమాట. సో ఆ క్లిప్స్ ఎవరైతే చేస్తారో అవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఆల్రెడీ చూద్దాము, ఈ సెలెక్ట్ చేసి అప్లై చేస్తే చూడండి వీడియో, అంటే ఈ వీడియోస్ అన్నిటిని కూడా ఆడియన్స్ క్లిప్ చేశారు. కొంతమంది తెలియక నొక్కుతూ ఉంటారు, కొంతమంది కావాలని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూద్దాము. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసామంటే చూడండి, నో వ్యూస్ క్లిప్డ్ బై సమీక్ష క్యూటీ అంటే వీళ్ళెవరో ఇది చేశారు, క్లిప్ చేశారు ఈ వీడియోస్ని. సో క్లిప్ చేసిన వీడియో అనేది మనకి ఇట్లా వస్తుంది అనమాట. చూడండి వీళ్ళు ఇక్కడ 22 seconds అనేసి ఉంది కదా. సో 22 seconds క్లిప్ని వాళ్ళు క్లిప్ చేశారనమాట. సో ఆ క్లిప్ ఇలా కనిపిస్తుంది. చాలామంది ఈ వీడియోస్ అన్నిటిని కూడా క్లిప్ చేశారనమాట. వీడియో కంటెంట్స్ క్లిప్స్ అంటే
ఈ వీడియోస్ అన్నిటిని కూడా వాళ్ళకి కావాల్సిన పార్ట్ వరకు వాళ్ళు క్లిప్ చేసుకున్నారు. అంటే మళ్ళీ వినాలనుకున్న అలా చాలామంది తెలియకే పెడతారులేండి క్లిప్స్ ఇదంతా కూడా. బట్ తెలిసిన వాళ్ళైతే ఎట్లా అంటే క్లిప్స్ని ఎలా వాడుకోవచ్చు అంటే, ఇప్పుడు ఒక పార్ట్ ఆఫ్ వీడియో మీకు ఏదైనా నచ్చింది, అది ఏ వీడియో అయినా సరే, ఆ పార్ట్ వరకు ఇది చేయొచ్చు అనమాట, షేర్ చేయొచ్చు ఆ క్లిప్స్ని. సో అది వీడియోస్ కంటెంట్ క్లిప్స్ అంటే ఆ క్లిప్స్ గురించి కూడా నేను వీడియో చేశానని చెప్పాను కదా, అది కూడా ఇస్తాను, మన కామెంట్స్లో పిన్ చేస్తాను చూడండి. సో మొత్తం అన్నీ అయిపోయినాయి. కంటెంట్ ట్యాబ్ అయిపోయింది. నెక్స్ట్ అనలిటిక్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ట్రెండ్స్ చూద్దాము. సో ఈ ట్రెండ్స్ విషయంలో ఎక్స్ప్లోర్ టాపిక్స్ అంటే మీరు ఏదన్నా టాపిక్ని, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక చికెన్ కర్రీ ఉందనుకోండి, ఆ చికెన్ కర్రీ గురించి మీరు ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ టర్మ్ చికెన్ బోన్లెస్ అని చెప్పి సెర్చ్ చేసామనుకోండి, సో అది సజెస్ట్ చేస్తుంది. ఇట్లా అంటే సెర్చ్ ఆన్ యూట్యూబ్ అంటే ఎక్కువ మంది ఏమని సెర్చ్ చేశారనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఏ టాపిక్ కావాలన్నా కూడా మీరు ఇక్కడ సెర్చ్ చేశారనుకోండి, జనాలు ఏమని సెర్చ్ చేశారు ఆ పర్టికులర్ వీడియో కోసం అనేది వస్తుంది. మీరు మీ వీడియోలో ఆ టైటిల్స్ పెట్టుకుంటే ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనమాట. అది బీభత్సంగా వ్యూస్ వచ్చేస్తాయని ఏం లేదు, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అలాగే టాప్ సెర్చెస్ అంటే ఇదేంటంటే నా వీడియోస్ చూసే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఏమని సెర్చ్ చేశారు అనేది ఇక్కడైతే వస్తుంది అనమాట, ఈ టాప్ సెర్చెస్లో. ఇది క్లిక్ చేస్తే మీకు ఇంకా చాలా ఉంటాయి. సో వాట్ ఈస్ రీయూజ్డ్ కంటెంట్ ఇన్ యూట్యూబ్ తెలుగు ఛానల్ మానిటర్. సో ఇట్లా ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారనమాట. అలాగే బ్రేక్అవుట్ వీడియోస్ అంటే ఈ వీడియోస్ ఏంటి అంటే, నా వీడియోస్ చూసే ఆడియన్స్ ఎక్కువ మంది ఈ వీడియోస్ చూస్తారు తక్కువ టైంలో. సో ఈ వీడియోస్ అందుకే ఇక్కడైతే కనిపిస్తున్నాయి అనమాట. అలాగే ఈ రీసెంట్ వీడియోస్ ఏంటి అంటే, మన ఆడియన్స్ చూసే ఆడియన్స్ ఈ వీడియోస్ కూడా చూశారు అనేసి అర్థం అనమాట. తర్వాత ఓవర్వ్యూకి వెళ్తే ఫస్ట్ ఈ పార్ట్ గురించి చెప్పుకుందాము. ఇక్కడ వ్యూస్ గ్రాఫ్ పైన క్లిక్ చేస్తే డిఫాల్ట్గా మనకి ఎప్పుడైనా సరే లాస్ట్ 28 days ఉంటుంది అనమాట. మనకు కావాలంటే 90 days, 365 days అట్లా మనకి ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. ఇక్కడ కనిపించేది ఒక్కటే మెయిన్ థింగ్, ఇక్కడ కనిపించేది మీకు లాంగ్ వీడియోస్కి షార్ట్స్కి కలిపి వచ్చిన వ్యూస్ అండ్ అవర్స్. కానీ మనకి రావాల్సింది ఎర్న్ ఆప్షన్లోనే చూడాలి. ఇవన్నీ కాదు అసలు, ఎర్న్ ఆప్షన్లో ఉండే కరెక్ట్ వ్యూస్ అండ్ వాచ్ అవర్స్. ఇక్కడ ఉండే ఏంటంటే రెండింటికి కలిపి వచ్చామన్నమాట. సో ఇట్లా మీకు ఏదైనా డిఫాల్ట్గా మనకి లాస్ట్ 28 days ఉంటుంది. మీకు కావాలి అంటే లైఫ్ టైం పెట్టి చూసుకోవటమే ప్రతిదానికి కూడా. సో ఇట్లా మొత్తం సబ్స్క్రైబర్స్, రెవెన్యూ మొత్తం అంతా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇక్కడ హౌ షార్ట్స్ హెల్ప్డ్ గ్రో యువర్ ఛానల్. సో ఇది క్లిక్ చేస్తే ఇది ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. ఇది నాకు రాలేదు, నాకు లేదు, నేను ఏమైనా రాంగ్ చేసి, ఇవన్నీ కాదు, మీ వీడియోస్ని బట్టే ఉంటుంది అది. సో యూ పబ్లిష్డ్ 4 shorts and 15.9K పీపుల్ సా దెమ్. ఇది నా ఛానల్కి వచ్చింది ఇట్లా, మీ దానికి కూడా ఇట్లాగే రావాలని లేదు, అది గుర్తుపెట్టుకోండి. సో నేను లాస్ట్ 28 daysలో 4 shorts పోస్ట్ చేశాను, 15.9K మంది చూశారు. యువర్ షార్ట్స్ అట్రాక్టెడ్ 1.2K న్యూ వ్యూవర్స్ అంటే కొత్త వ్యూవర్స్ 1.2K మంది చూసారంట. ది షార్ట్స్ ఫర్ వాచ్డ్ ద మోస్ట్ బై న్యూ వ్యూవర్. నేను పెట్టిన షార్ట్సే 4, ఆ 4 ఈ 3 ఎక్కువగా చూసారని చెప్తుంది. 14.2K పీపుల్ రిటర్న్ టు ఇట్ త్రూ షార్ట్స్ అంటే వీడియో చూసారు, ఈ వీడియోస్ చూసి మళ్ళీ ఛానల్కి వచ్చి కూడా వీడియోస్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు అనేసి అర్థం అనమాట. షార్ట్స్ ఇంట్రడ్యూస్ పీపుల్ టు అదర్, ఇది ఊరికే చెప్తుంది మనకి. సో 46 వాచ్డ్ బోత్ షార్ట్స్ అండ్ లాంగ్ ఫామ్ వీడియోస్. సో ఇక్కడ ఏంటంటే షార్ట్స్ ఇంతమంది చూశారు, 46% మంది అయితే మీ లాంగ్ వీడియోస్ షార్ట్స్ కూడా చూశారు. సో మీరు రిలేటెడ్ వీడియో లింక్ కూడా ఇవ్వండి అనేసి సజెస్ట్ చేస్తుంది అనమాట జస్ట్. అలాగే షార్ట్స్ హెల్ప్డ్ యువర్ ఛానల్, న్యూ వ్యూవర్స్ డిస్కవర్డ్ యూ త్రూ షార్ట్స్. సో ఇట్లా ఏంటంటే మన ఛానల్ గురించి మనకు చెప్తుంది అనమాట, ఇలా ఉంది పరిస్థితి, నువ్వు ఇంకా ఇలా చేయొచ్చు అని యూట్యూబ్ మనకు సజెస్ట్ చేస్తుంది. సో ఇది హౌ షార్ట్స్ హెల్ప్డ్ గ్రో యువర్ ఛానల్. యువర్ వీక్లీ రీక్యాప్. ఈ వీక్లీ రీక్యాప్ కూడా కామన్ ఆడియన్స్ ఎక్కువగా ఉంటేనే వస్తుంది అనమాట. కొంతమంది మాకు రావట్లేదు, ఇదివరకు వచ్చేది ఇప్పుడు రావట్లేదు అని చెప్తూ ఉంటారు. వ్యూస్ ఎక్కువ వస్తే వస్తుంది ఇది. సో హియర్ ఈజ్ వాట్ 3 videos 2 posts అంట. అంటే ఇది వీక్లీ రీక్యాప్ కాబట్టి వీక్లీ 3 videos 2 posts పెట్టానంట నేను. సో అది చూపిస్తుంది. అండ్ 27.2K పీపుల్ ట్యూన్డ్ ఇన్ టు యూ అంటే 27.2K పీపుల్ చూస్తూ ఉన్నారు ఆ పోస్ట్స్ ద్వారా కూడా, మన ఛానల్ని కూడా విజిట్ చేసి చూస్తూ ఉన్నారనమాట. అనుకో 293 న్యూ సబ్స్క్రైబర్స్, 1 weekలో 293 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట.
అలాగే దీస్ సెర్చెస్ లెడ్ పీపుల్ టు యూ, అంటే ఇలా అని సెర్చ్ చేసినప్పుడు నా ఛానల్ ఎక్కువగా వాచ్ చేశారంట. మాధురి టెక్ వరల్డ్ అని, మాధురి టెక్ ఛానల్ అని, ఇన్షార్ట్ వీడియో ఎడిటర్ అని మోస్ట్ సర్చ్డ్ అనమాట ఇది ఈ వీక్లో. అది అలాగే ఆ వచ్చిన వ్యూవర్స్ ఏది ఎక్కువగా వాచ్ చేశారు అంటే ఈ 3 వీడియోస్, 2 షార్ట్స్, ఈ 2 కూడా పాత షార్ట్స్, ఈ న్యూ వీడియో అనమాట. ఇవి ఎక్కువగా వాచ్ చేశారని చూపిస్తుంది. అలాగే పీపుల్ డిడ్ నాట్ జస్ట్ వాచ్, దే ఇంటరాక్టెడ్, అంటే 41 మంది లైక్స్ ఇచ్చారు ఈ 1 వీక్లో. 614 షేర్స్ చేశారు, 658 కామెంట్స్ రాశారు అనేసి అర్థం. డాలర్స్ వీక్లో ఇన్ని డాలర్స్ వచ్చినాయని చూపిస్తుంది. అలాగే ఇది లెట్స్ ప్లే గేమ్ అని వస్తుంది. వాట్స్ ద సెకండ్ మోస్ట్ పాపులర్ లొకేషన్ యువర్ వ్యూవర్స్ ఆర్ వాచింగ్ ఫ్రమ్. ఫస్ట్ ఎట్లాగో నాకు తెలిసి ఇండియానే ఉంటుంది, నేను బంగ్లాదేశ్ అని పెడుతున్నాను. సో కరెక్ట్ అనమాట, ఎందుకంటే పాకిస్తాన్లో ఎట్లాగో చూడరు కదా, సో ఇండియాలో చూస్తారు ఫస్ట్. వీళ్ళు ఏమడిగారు ఇక్కడ మోస్ట్ పాపులర్ లొకేషన్, బంగ్లాదేశ్ అని పెట్టాను. సో కరెక్ట్ అయిందనమాట. ఇది సరదాగా వాళ్ళు ఇచ్చేది, ఇది రాంగ్ అయితే మళ్ళీ ఏదైనా ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుద్దా అన్నీ ఏమో అవసరంలా మీకు. మళ్ళీ నెక్స్ట్ వీక్ చెక్ చేసుకోండి అని వచ్చింది. నెక్స్ట్ యువర్ ఫిబ్రవరి రీక్యాప్ ఇస్ హియర్, అంటే ఇదంతా కూడా మనం ఇందాక చూసినట్టు ఫిబ్రవరిలో ఏం జరిగింది మీ ఛానల్లో అనేసి. సో ఫిబ్రవరిలో ఈ షార్ట్కి ఎక్కువ వ్యూస్ వచ్చాయంట. పీపుల్ వాచ్డ్ యువర్ ఛానల్ 3.4 lakh టైమ్స్. అది అలా చూపిస్తుంది, అంటే ఎంతమంది వాచ్ చేశారనే దాన్ని బట్టి ఇక్కడ మనకి లైన్ని బట్టి తెలుసుకోవచ్చు అనమాట. ఫిబ్రవరినేమో ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉంది. మోస్ట్ వ్యూవర్స్ రిటర్న్ టు యువర్ ఛానల్. న్యూ అంటేనేమో కొత్త ఆడియన్స్ అన్నట్టు, రిటర్నింగ్ అంటేనేమో చూసే ఆడియన్సే మళ్ళీ చూస్తున్నారు అనేసి. దే వాచ్డ్ మోస్ట్లీ ఓల్డర్ అప్లోడ్స్. సో ఎక్కువ మంది పబ్లిష్డ్ ఇన్ Feb 24% చూశారు, పబ్లిష్డ్ ఫ్రమ్ సెప్టెంబర్ టు జనవరి 12% చూశారు. 6 months ఎగో పోస్ట్ చేసిన వీడియో 64% చూశారంట, అంటే ఎక్కువ మంది ఓల్డ్ వీడియోస్ చూసారు అన్నట్టు. అలాగే పీపుల్ డిడ్ నాట్ జస్ట్ వాచ్, దే ఇంటరాక్టెడ్. సేమ్ ఇందాక చెప్పాను కదా, అంతమంది లైక్స్ చేశారు ఫిబ్రవరిలో, ఇదంతా అంతమంది షేర్స్, అంతమంది కామెంట్స్ చేశారు. యూ మేడ్ డాలర్స్ ఇన్ అని అనేసి చూపిస్తుంది. అలాగే కన్సిడర్ మేకింగ్ మోర్ టైమ్లీ వీడియోస్, అంటే ఇదంతా ఏంటంటే మీరు ఎట్లా చేయొచ్చు ఏంటి అనేది మనకి సజెస్ట్ చేస్తుంది అనమాట. మీ ఛానల్లో మీకు ఏం సజెస్ట్ చేస్తుంది దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి టాప్ టిప్స్ ఫర్ యువర్ థంబ్నెయిల్స్, అంటే థంబ్నెయిల్స్ హెల్ప్ వ్యూవర్స్ టు చూస్ యూ, అంటే థంబ్నెయిల్స్ని బట్టే కదా మీకు వ్యూస్ వచ్చేది. సో మీకు మీ థంబ్నెయిల్సే ఇక్కడ చూపిస్తూ ఏ థంబ్నెయిల్స్ మీకు బాగా వ్యూస్ వచ్చేలాగా చేసినాయి అనేది చూపిస్తుంది ఇక్కడ. దాన్ని బట్టి మీరు అనలైజ్ చేయొచ్చు, ఓకే ఇలా పెడితే చూస్తున్నారు అనేసి. అట్లా ఈ థంబ్నెయిల్స్ బాగా వర్కౌట్ అయినాయి, వీటికి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు అనేసి చూపిస్తుంది అనమాట. అలాగే హియర్ ఇస్ హౌ టు గివ్ యువర్ థంబ్నెయిల్స్ ఎవ్రీ ఛాన్స్ టు షైన్. సో ఇక్కడ ఏంటంటే మేక్ ష్యూర్ దట్ దే ఆర్ ఈజీ అండ్ క్లియర్ టు రీడ్, అంటే ఇక్కడ మనకు చూపించి ఏంటంటే డిఫరెంట్ సైజ్, అదే ఇది బాగా చిన్నగా చూపిస్తుంది కదా, సో ఇది మీకు క్లియర్గా ఉందా లేదా, ఇది చదవడానికి క్లియర్గా ఉందా లేదా, దాన్ని బట్టే కదా ఆడియన్స్ ఓపెన్ చేసేది వీడియోని. సో ఇట్లా చూసుకోమని చెప్తుంది అనమాట. అలాగే ఈ వేరే వాళ్ళ థంబ్నెయిల్స్, అంటే సేమ్ కంటెంట్లో వేరే వాళ్ళ థంబ్నెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూపిస్తూ ఈ థంబ్నెయిల్స్తో కంపేర్ చేస్తే మీ థంబ్నెయిల్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మీరే చూసుకోండి అనేసి చెప్తుంది అనమాట ఇక్కడ. దాన్ని బట్టి మనం మార్చుకోవచ్చా ఏంటి అనేది. ఆల్వేస్ రిమెంబర్ టు ఫైండ్ యువర్ స్టైల్, కీప్ ఇట్ సింపుల్, టార్గెట్ యువర్ ఆడియన్స్. సో మీ స్టైల్ ఏంటి అనేది మీరు చూపించాలి థంబ్నెయిల్స్లో. అలాగే సింపుల్గా క్యాచీగా ఉండాలి టైటిల్స్, థంబ్నెయిల్స్ అనేది. అండ్ మీ వీడియోస్ చూసే ఆడియన్స్ని టార్గెట్ చేయండి అనేసి. సో ఇది ఈ సెక్షన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టాప్ కంటెంట్. ఇది కూడా లాస్ట్ 28 డేస్లో చూపిస్తుంది మనకి ఇక్కడ. మీకు ఏది కావాలంటే లాస్ట్ 365 డేస్లో టాప్ కంటెంట్ ఏదంటే అది చూసుకోవచ్చు, లాస్ట్ 7 డేస్లో ఏదంటే అది చూసుకోవచ్చు. ఏదైనా మీకు డిఫాల్ట్గా లాస్ట్ 28 డేస్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఏది కావాలో అది చూసుకోవచ్చు. అలాగే రియల్ టైం, ఇది తెలిసిందే కదా. సో రియల్ టైంలో మనకి లాస్ట్ 60 minutes కావాలనుకోండి, అన్ని లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్స్ కలిపి ఇది. అదే మీరు ఓన్లీ వీడియోస్ చూడాలనుకుంటున్నారు లాస్ట్ 60 minutesలో అనుకుంటే ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో ఇది రియల్ టైమ్. సో ఇది అంతా అయిపోయింది ఓవర్వ్యూ. నెక్స్ట్ కంటెంట్కి వెళ్దాము. సో ఇక్కడ కంటెంట్లో ఇక్కడ మీకు వ్యూస్ సేమ్ ఇందాకట్లాగానే ఇక్కడ వీడియోస్కి వచ్చినాయి మాత్రమే. ఇక్కడ మనకి వీడియోస్ సెలెక్ట్ అయ్యి ఉంది కదా. సో ఇవన్నీ కూడా వీడియోస్కి సంబంధించిన ఇదన్నమాట. సో మీకు వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఎన్ని ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ వచ్చింది, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత వచ్చింది, ఇది ఓవరాల్ ఛానల్కి వీడియోస్ పరంగా అనమాట.
అలాగే కిందకి స్క్రోల్ చేస్తే టాప్ వీడియోస్ ఏంటి లాస్ట్ 28 డేస్లో అనేది ఇక్కడ కనిపిస్తుంది, ఓన్లీ వీడియోస్ వరకు. అలాగే హౌ వ్యూవర్స్ ఫైండ్ యువర్ వీడియోస్, ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకెక్కువ వస్తాయి మీకు. యూట్యూబ్ సెర్చ్లో, బ్రౌజ్ ఫీచర్స్లో, సజెస్టెడ్, ఇలా రకరకాలుగా మీ వీడియోస్ ఎంత పర్సంటేజ్ మంది ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది ఇది లాస్ట్ 28 డేస్లో. ప్రతిదీ కూడా డిఫాల్ట్ 28 డేసే, మీరు ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. అలాగే నెక్స్ట్ యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్ చూసారు కదా, ఇందాక కూడా మనకి ఇది ఇందాక దీంట్లో కనిపించింది కదా, సేమ్ అయ్యే ఉన్నాయి చూడండి. మాధురి టెక్ వరల్డ్ ఇట్లా అని సెర్చ్ చేస్తే ఎక్కువగా నా వీడియోస్ చూసారంట. అది కంటెంట్ సజెస్టింగ్ యూ అంటే ఇక్కడ ఈ వీడియోస్లో ఏంటంటే మన వీడియోస్ ఉంటాయి, ఓన్లీ మన వీడియోసే కాదు వేరే వాళ్ళ వీడియోస్ కూడా ఉంటాయి ఇందులో. సో వేరే వాళ్ళ వీడియోస్ కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ జాగ్రత్త కొత్తగా యూట్యూబ్ పెట్టారా లేక పెట్టాలి, ఇది నా వీడియో కాదు. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా నా వీడియోస్ సజెస్ట్ అవుతున్నాయి అన్నమాట. సో అందుకని మనకి ఇక్కడ మన వీడియోసే కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ కూడా కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ. సో అది. అలాగే ఎక్స్టర్నల్ సైట్స్ ఆర్ యాప్స్ అంటే ఎక్స్టర్నల్ సైట్స్ నుంచి ఏ యాప్స్ నుంచి ఏ సైట్స్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా చాలా ఉంటాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే బోలంత టైం పోతుంది, అందుకని నేను చెప్పేస్తున్నాను అలాగా. ప్లేలిస్ట్ ఫీచరింగ్ యూ అంటే నేను క్రియేట్ చేసుకున్న ప్లేలిస్ట్స్ ఇవి, నేను క్రియేట్ చేసుకున్న ప్లేలిస్ట్స్ ఏవి ఎక్కువగా చూస్తున్నారు లాస్ట్ 28 డేస్లో అనేది అనమాట అది. అలాగే కిందకి స్క్రోల్ చేస్తే ఇంట్రోస్ టాప్, దీని గురించి నేను ప్రత్యేకంగా వీడియో కూడా చేశాను, ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. ఇక్కడ కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇంట్రోస్ అంటే స్టార్టింగ్ ఎక్కువ మంది చూస్తున్నారు ఈ వీడియోస్ని, ఇప్పటికి కూడా స్టార్టింగ్, ఇవన్నీ ఓల్డ్ వీడియోస్, ఇప్పటికి కూడా స్టార్టింగ్లో చూస్తున్నారు అనేసి అర్థం అనమాట. ఐ మీన్ మినిమం 30 సెకండ్స్ వరకు. టాప్ మూమెంట్స్ అంటే ఈ టైమింగ్స్లో ఇక్కడ ఏవైతే టైమింగ్స్ వచ్చినాయో ఆ టైమింగ్స్లో ఎక్కువ మంది వాచ్ చేశారు అనేసి అర్థం అనమాట. అందుకే మనకి టైమింగ్స్ కూడా సేమ్ ఉండవు చూడండి, అంటే ఆ టైంలో ఎక్కువ మంది చూశారు అనేసి అన్నమాట. స్పైక్స్ అంటే ఇది అసలు లేదు, స్పైక్స్ అంటే బాగా ఎక్కువ వ్యూస్ వచ్చే వీడియోస్లో ఉంటుంది అనమాట. అంటే ఒక పార్ట్ ఆఫ్ వీడియోని చాలా ఎక్కువ సార్లు చూస్తారు, మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట. అక్కడ కింద మనం పెడితే స్క్రీన్ పైన ట్యాప్ చేస్తే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది స్పైక్ అంటే. డిప్స్ అంటే బాగా తక్కువ, అంటే అసలు ఆ పార్ట్ని ఎక్కువ మంది స్కిప్ చేసేస్తున్నారు, ఆ పర్టికులర్ వీడియోలో ఆ పార్ట్ని ఎక్కువ మంది స్కిప్ చేస్తూ చూస్తున్నారు అనుకోండి, అది డిప్స్ అనమాట. సో ఇది మొత్తం వీడియోస్కి. అదే ఆల్ పెట్టారనుకోండి మీ అన్నిటికీ కలిపి ఇక్కడ వస్తుంది అనమాట. ఆల్ పెడితే వీడియోస్, షార్ట్స్, లైవ్, పోస్ట్, ప్లేలిస్ట్స్ అన్నీ కలిపి వస్తుంది అనమాట ఇక్కడ. ఈ న్యూ రిటర్నింగ్ వ్యూవర్స్ వీటి గురించి కూడా చెప్తాను నేను తర్వాత. వ్యూస్ వీడియోస్కి ఎన్ని వచ్చినాయి, షార్ట్స్కి ఎన్ని వచ్చినాయి, అలాగే పబ్లిష్డ్ కంటెంట్ వీడియోస్, షార్ట్స్ ఎన్ని పబ్లిష్ చేసాం మనం లాస్ట్ 28 డేస్లో అనేది అనమాట. సో ఇదేమో వ్యూస్ అక్రాస్ ఫార్మాట్స్ అంటే వీడియోస్ ఓన్లీ చూసేవాళ్ళు ఎంత పర్సెంట్, వాచింగ్ రెండు చూసేవాళ్ళు ఎంత పర్సెంట్, షార్ట్స్ ఓన్లీ చూసేవాళ్ళు ఎంత పర్సెంట్. అలాగే టిపికల్ షార్ట్స్ వీడియోస్కి ఫస్ట్ 28 డేస్లో ఎక్కువగా వచ్చిన వ్యూస్ అనమాట. అంటే మనకి అన్ని వీడియోస్కి ఒకే రకంగా ఇది చూడండి, లాస్ట్ 28 డేస్ కాదు, ఫస్ట్ 28 డేస్ ఇస్తారు టిపికల్ వ్యూస్లో, వాళ్ళు అలా క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఇక్కడ. సో మీకు ఈ టిపికల్ వ్యూస్ అంటే ఏంటి అంటే షార్ట్స్లో 5.2K to 9K వ్యూస్, అంటే మీకు ఫస్ట్ 28 డేస్లో ఈ వ్యూస్ అయితే మ్యాక్సిమం వచ్చిన వ్యూస్, ఖచ్చితంగా మ్యాక్సిమం వచ్చిన వ్యూస్ అనమాట. షార్ట్స్కిను వీడియోస్కి అయితే ఎంత, షార్ట్స్కి అయితే అంత అనేసి. అలాగే హౌ వ్యూవర్స్ ఫైండ్ యూ అంటే ఇందాక చూపించినట్లే అన్నీ కలిపి లాంగ్ వీడియోస్, షార్ట్స్ ఎలా చూసారు అనేది. అలాగే టాప్ రీమిక్స్డ్, ఇది అందరికీ ఉండకపోవచ్చు. ఇప్పుడు రీమిక్స్ ఏంటంటే నేను రీమిక్స్ చేశాను, నా వీడియోస్ ఎవరైనా రీమిక్స్ చేసినా, నేను నా వీడియోస్ రీమిక్స్ చేసుకున్నా కూడా ఇక్కడ వస్తాయండి. 1.1 lakh రీమిక్స్ నేనే ఎక్కువ చేసుకున్నాను రీమిక్స్లు. సో లాస్ట్ 28 డేస్ అనమాట ఇదంతా కూడా. ఇది ఆల్. అలాగే షార్ట్స్. సో షార్ట్స్కి వెళ్ళినట్టయితే షార్ట్స్కి వచ్చిన వ్యూస్, షార్ట్స్కి వచ్చిన లైక్స్, సబ్స్క్రైబర్స్, షోన్ ఇన్ ఫీడ్ ఎన్నిసార్లు చూపించింది అదంతా వస్తుంది. అండ్ హౌ మెనీ చూస్ టు వ్యూ అంటే 68% మంది వ్యూడ్, 31 స్వైప్డ్ అవే, అంటే అంత పర్సెంట్ మంది స్వైప్ చేస్తారు, వీళ్ళేం వ్యూ చేస్తారు అనేసి. అలాగే టాప్ షార్ట్స్ లాస్ట్ 28 డేస్లో మీరు లాస్ట్ 30 డేస్ అట్లా, అదే లాస్ట్ 7 డేస్ అలా కూడా చూసుకోవచ్చు. హౌ వ్యూవర్స్ ఫైండ్ యువర్ షార్ట్స్ అంటే కనుక షార్ట్స్ ఫీడ్ సేమ్ మన షార్ట్స్ని వ్యూవర్స్ ఎక్కడ చూసారు అనేది అనమాట. అలాగే సెర్చ్ టర్మ్స్ ఏమైనా సెర్చ్ చేస్తే వచ్చినాయి. అలాగే కంటెంట్ సజెస్టింగ్ యూ, అది క్లిక్ చేస్తే మీకు అన్నీ ఇంకా వస్తాయి. ఆ కంటెంట్ చూస్తున్నప్పుడు షార్ట్స్ ఓపెన్ చేసి చూసారనుకోండి, అవన్నీ ఆ పేర్లన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. అలాగే ఎక్స్టర్నల్ సైట్స్ ఆర్ యాప్స్ నుంచి సేమ్ ఇందాక చెప్పినట్లే ఇది కూడా టాప్ రీమిక్స్, షార్ట్స్ రీమిక్స్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనకి. అలాగే లైవ్. సో లైవ్కి వచ్చిన వ్యూస్, లైవ్కి వచ్చిన ఇంప్రెషన్స్, లైవ్కి వచ్చిన ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేటు, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అవన్నీ, అండ్ టాప్ లైవ్స్.
కాంకరెంట్ వ్యూవర్స్ అంటే అంటే వీడియో లైవ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొత్తం చూసిన నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అసలు లైవ్లు చేయలేదు కాబట్టి ఏం లేదు ఇక్కడ. సో హౌ వ్యూవర్స్ ఫైండ్ యువర్ లైవ్ స్ట్రీమ్స్ అంటే వాళ్ళు ఎలా ఫైండ్ చేశారు అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఛానల్ పేజెస్ ద్వారా, బ్రౌజ్ ఫీచర్స్ ద్వారా అట్లా. సో లైవ్లకి మీకు ఏమని సెర్చ్ చేస్తే వచ్చింది, లేదా ఏ కంటెంట్ చూసినప్పుడు మీ లైవ్ సజెస్ట్ అయింది అలాగా. సో ఇదంతా లైవ్లకి సంబంధించాము. నెక్స్ట్ పోస్ట్లు. సో ఇది కూడా అన్నీ మళ్ళీ లాస్ట్ 28 days 1.6 lakh ఇంప్రెషన్స్ వచ్చినాయి అంటే, అలాగే 1.3K వ్యూస్, 41 సబ్స్క్రైబర్స్ వచ్చారు పోస్ట్స్ నుంచి. అలాగే టాప్ ఇమేజ్ పోస్ట్స్ అంటే మనం రకరకాల పోస్టులు పెడుతూ ఉంటాం కదా. సో ఇమేజ్ పోస్టులకి వీటికి ఎక్కువ లైక్స్ వచ్చినాయి అన్నట్లు, వీటికి ఎక్కువ లైక్స్ వచ్చినాయి అన్నట్లు. పోల్స్కి వేటికైతే వచ్చినాయో అదనమాట. సో అట్లా మనం ఏదైతే పెట్టామో అంత అనలిటిక్స్ అనమాట ఇది. అలాగే ప్లేలిస్ట్లు. సో ఏ ప్లేలిస్ట్స్కి టాప్లో ఉంది, దేనికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కంటెంట్. సో మనకి డిఫాల్ట్గా వీడియోస్ అయితే ఉండదన్నమాట ఇక్కడ. సో కంటెంట్ ట్యాబ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆడియన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే కనుక, రిటర్నింగ్ వ్యూవర్స్, న్యూ వ్యూవర్స్ అని 2 ఉన్నాయి కదా ఇక్కడ. రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే మన వీడియోస్ని చూస్తూ రిపీటెడ్గా చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. రిపీటెడ్గా ఎప్పుడు చూస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు రిటర్నింగ్ వ్యూవర్స్. న్యూ వ్యూవర్స్ అంటే కనుక కొత్త వ్యూవర్స్, పేర్లో ఉన్నట్లే. సో ఇక్కడ సో ఇదేంటంటే లాస్ట్ 90 days కన్సిడర్ చేస్తారనమాట వీళ్ళు. అండ్ ఇది ఏంటంటే రిపీటెడ్గా చూస్తూ ఉంటారు వీడియోస్ని. ఒకసారి కాకపోయినా మళ్ళీ రిపీటెడ్గా చూస్తూ ఉంటారు అనమాట. సో అది యూనిక్ వ్యూవర్స్ అంటే. ఈ ఒక్కదానికి మాత్రం లాస్ట్ 90 days తీసుకుని ఈ గ్రాఫ్ అయితే వస్తుంది అనమాట మనకి. సో వీళ్ళు ఏంటంటే యూనిక్ వ్యూవర్స్ చూసినా సరే మనకి పర్ IP అడ్రస్ 2 views 2 to 3 views మాత్రమే కలుస్తాయి కాబట్టి అవి మాత్రమే కలుస్తాయి. వీళ్ళు చూసినా సరే మనకేం యూజ్ ఉండదు అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి చూస్తే అది ఓకే, 24 hours తర్వాత అప్పుడు మళ్ళీ కలుస్తుంది అనమాట. అలాగే సబ్స్క్రైబర్స్ 1.4, ఇది కూడా లాస్ట్ 28 daysలో వచ్చింది అనమాట. అలాగే కిందకి స్క్రోల్ చేసామంటే గ్రాఫ్ కనిపిస్తుంది. ఈ పింక్ కలర్ గ్రాఫ్ గురించి టైమింగ్స్ ఇవి అర్థం కావట్లేదని అడిగారు. నేను పర్టికులర్గా వీడియో చేశాను, ఈరోజే రికార్డ్ చేశాను. సో మీకు ఆ వీడియో వస్తుంది చూడండి. ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఇదంతా టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ డివైస్ టైప్. ఏ డివైస్లో ఎంత % మంది చూస్తున్నారు లాస్ట్ 28 daysలో అనేది ఇక్కడ కనిపిస్తుంది. మొబైల్, టీవీ, కంప్యూటర్, ట్యాబ్లెట్. అలాగే ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, 25 to 34 ఏజ్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు అనమాట. సో మీ కంటెంట్కి తగినట్టు మీ ఆడియన్స్ ఉంటారు. అలాగే జెండర్, మేల్ ఎంత %, ఫీమేల్ ఎంత % చూస్తున్నారు, జాగ్రఫీ, ఏ కంట్రీలో ఎక్కువగా చూస్తున్నారు అనేది వస్తుంది. అలాగే సబ్ టైటిల్స్ ఉన్న వాటిని చూస్తున్నారా, తెలుగు ఉన్నవి చూసారా ఏంటి అనేది ఇక్కడ. అంటే ఇప్పుడు సబ్ టైటిల్స్ మనకు కొత్తగా వచ్చింది కదా. సో నేను అసలు ఏం పెట్టిన సబ్ టైటిల్స్ యూట్యూబే ఇస్తుంది ఆటోమేటిక్, మన లాంగ్వేజ్ డిటెక్ట్ చేసుకుని. సో తెలుగు చూసిన వాళ్ళు 5.2% అట. నో సబ్ టైటిల్స్ ఏం లేకుండా, అంటే వీడియో ఓపెన్ చేసి చూసారు వాళ్ళు 91.9%. సో చూసారా, ఇది ఎవరికైనా కామన్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళే ఎక్కువ ఉంటారు. సో నాట్ సబ్స్క్రైబ్డ్ 67.6% ఉన్నారు. అలాగే నెక్స్ట్ ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేస్తే వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్. ఇది లాస్ట్ 7 daysలో అనమాట. అంటే నా వీడియోస్ చూసే ఆడియన్స్, ఇక్కడ మనం 10 more కూడా ఉన్నాయి. ఇంకా నా వీడియోస్ చూసే ఆడియన్స్ ఇంకా వేరే ఏ వీడియోస్ చూస్తున్నారు అనేది మనకి ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. నాట్ ఓన్లీ ఇక్కడ టెక్ రిలేటెడే ఉండాలని ఏం లేదు, వేరే ఏవైనా ఉండొచ్చు. వాళ్ళు ఏం చూస్తున్నారో, కామన్గా ఎక్కువ మంది ఏం చూస్తున్నారో ఆ వీడియోస్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. అంటే నా వీడియోస్ చూసే ఆడియన్స్ ఈ పర్టికులర్ వీడియోస్ కూడా చూశారు అని యూట్యూబ్ మనకు చెప్తుంది. మీ వీడియోస్ చూసే ఆడియన్స్ ఇవి చూశారు, నువ్వు కూడా ఈ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేయని మనకు చెప్పడం అనమాట, ఒక సలహాలాగా. మీకు ఇష్టమైతే ఫాలో అవుతారు, లేదంటే లేదు. అండ్ ఛానల్స్ దట్ యువర్ ఆడియన్స్ వాచెస్ అంటే నా వీడియోస్ చూసే ఆడియన్స్ ఈ ఛానల్స్ అన్నీ కూడా చూస్తున్నారనే అర్థం. టెక్ రిలేటెడ్ ఉన్నాయి, కొన్ని నార్మల్ వ్లాగ్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే టెక్ రిలేటెడ్ చేయడం వల్ల వాళ్ళవి కూడా కనిపిస్తుంది అనమాట అది. సో నా వీడియోస్ చూసే ఆడియన్స్ ఎక్కువ మంది కామన్గా ఆల్ ఛానల్స్ కూడా చూస్తున్నారు అనేసి అర్థం. ఫార్మాట్స్ దట్ యువర్ వ్యూవర్స్ వాచ్ ఇన్ యూట్యూబ్ అంటే వీడియోస్, షార్ట్స్, లైవ్ అన్నీ చూస్తున్నారు లాస్ట్ 28 daysలో అనేసి అర్థం అనమాట. సో అయిపోయింది ఆడియన్స్ కూడా. నెక్స్ట్ రెవెన్యూ. సో రెవెన్యూ విషయానికి వెళ్తే ఈ రెవెన్యూ ట్యాబ్లో మనకి ఆల్ అనేది ఎస్టిమేటెడ్ రెవెన్యూ క్లిక్ చేస్తే మనకి లాస్ట్ 28 days మిగతా ఎంత కావాలని అంత చూసుకోవచ్చు. తర్వాత హౌ మచ్ యువర్ ఎర్నింగ్ అది ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత వీడియో పర్ఫార్మెన్స్. సో ఒక్కొక్క వీడియోకి ఎంత రెవెన్యూ వచ్చింది, అలాగే షార్ట్స్ పర్ఫార్మెన్స్, అలాగే లైవ్స్ ఎంత రెవెన్యూ వచ్చింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనకి ఎలా మేక్ చేసాం అమౌంట్ అనేది, వాచ్ పేజ్ యాడ్స్ ద్వారా ఎంత వచ్చింది, ప్రీమియం ద్వారా ఎంత, మెంబర్షిప్స్ ద్వారా ఎంత వచ్చింది,
ఇలా మొత్తం క్లియర్గా ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఆల్. అదే మీరు ఓన్లీ వాచ్ పేజ్ యాడ్స్ కోసం చూడాలి అనుకుంటే వాచ్ పేజ్ యాడ్స్ ఉంటాయి ఇక్కడ. అలాగే హౌ మచ్ అడ్వర్టైజర్స్ పే అంటే ఈ ప్లేబ్యాక్ కాస్ట్ బేస్డ్ కాస్ట్ ఫర్ 1K వ్యూస్ చూసారు సిపిఎం. ఇదేంటంటే మామూలుగా నాకు మొత్తం ఓవరాల్ ఛానల్కి ఓన్లీ లాంగ్ వీడియోస్కి రెవెన్యూ అసలు వచ్చేది 1K వ్యూస్కి $1.04 1000 వ్యూస్కి. ఇది సిపిఎం మాత్రమే. మనకి సిపిఎంతో సంబంధం లేదు, మనకి ఆర్పిఎంని బట్టి రెవెన్యూ వస్తుంది అనమాట. ఇది అసలు అడ్వర్టైజర్స్ పే చేస్తున్నారు, ఈ సిపిఎం కాదు, మనకు వచ్చేది ఆర్పిఎం అన్నట్టు అనమాట. అలాగే ఎర్నింగ్స్ బై యాడ్ టైప్ అంటే సో స్కిప్పబుల్ యాడ్స్కి 51% వచ్చింది, నాన్ స్కిప్పబుల్ యాడ్స్కి ఇలా మనకి ఏ యాడ్స్ ద్వారా రెవెన్యూ వచ్చింది అనేది అనమాట. అలాగే షార్ట్ ఫీడ్ యాడ్స్కి కూడా ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఎంత వచ్చింది, ఏ టాప్ ఎర్నింగ్ షార్ట్స్, ఏ షార్ట్స్కి ఎక్కువ వస్తుంది అనేది. అలాగే మెంబర్షిప్స్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఎంత వచ్చింది, ఏ లెవెల్స్ అండ్ మెంబర్స్ ఎక్కడి నుంచి ఏ వీడియో ద్వారా జాయిన్ అయ్యారని కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ సూపర్స్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ సూపర్స్ నుంచి ఎంత వచ్చింది, ఎంతమంది పర్చేస్ చేస్తారు. అలాగే ఎఫిలియేట్ ఏ ప్రోడక్ట్స్ ద్వారా మీకు రెవెన్యూ వచ్చింది లాస్ట్ 28 డేస్లో అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ టాప్ ఎర్నింగ్ కంటెంట్ అంటే ఈ టాప్ ప్రొడక్ట్స్ ఎక్కువ కొన్నారు అనేసి అర్థం. అండ్ టాప్ ఎర్నింగ్ కంటెంట్ అంటే మీకు ఏ వీడియో ద్వారా ఎక్కువ ఎర్నింగ్ వస్తుంది, లేదా ఈ ఎఫిలియేట్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఏ వీడియో ద్వారా కొంటున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అలాగే టోటల్ సేల్స్ ఎన్ని అయినాయి, ఆర్డర్స్ ఎన్ని, ప్రొడక్ట్ క్లిక్స్ ఎన్ని, ఇలా మొత్తం క్లియర్గా అయితే మనకి ఉంటుంది అనమాట అనలిటిక్స్లో, రెవెన్యూలో. సో ఇది మనకి ఆర్పిఎం ఇవ్వలేదు. ఇందాక ఆర్పిఎం చెప్తానని చెప్పాను కదా, ఇక్కడ మనకి ఓవరాల్ ఛానల్కి ఇవ్వట్లే, జస్ట్ $1.04 అని ఇచ్చారు. సో నేను ఇక్కడ చూపిస్తాను మీకు, ఒక కంటెంట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఒక వీడియోలో. ఫర్ సపోజ్ ఈ వీడియో తీసుకుందాము. ఈ వీడియోకి చూడండి, ఈ వీడియోకి రెవెన్యూ చూద్దాము. రెవెన్యూ ట్యాబ్కి వెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి మనకి సిపిఎం వచ్చేసి 0.70 ఉంది. అంటే 1000 వ్యూస్కి $0.7 యాక్చువల్గా అయితే. కానీ మనకు వచ్చే రెవెన్యూ $0.4 మాత్రమే ఈ పర్టికులర్ వీడియోకి. సో ఇదివరకు ఏంటంటే మనకి ఓవరాల్ ఛానల్కి కూడా ఒక ఆర్పిఎం ఉండేది, బట్ ఇప్పుడు ఆర్పిఎం తీసేసి ఓన్లీ ఇది మాత్రమే పెట్టారనమాట. సో మనకి 1K వ్యూస్కి ఇంత సిపిఎం అయితే మనకు రెవెన్యూ వచ్చేది 1K వ్యూస్కి $0.4 అన్నట్టు. సో అది అలా చూసుకోవాలన్నమాట ఆర్పిఎం. సో అనలిటిక్స్లో రెవెన్యూ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ కూడా ఇంపార్టెంట్. ఇందులో పిచ్చి క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, చెప్తాను అది. సో ఇక్కడ మనకి వ్యూ ఆల్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకి మనం ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ హ్యావెంట్ రెస్పాండెడ్ అని తీసేసామనుకోండి, మనం రెస్పాండ్ అయిన కామెంట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ పబ్లిష్డ్ ఉంది, హెల్డ్ పెట్టామనుకోండి, ఈ కామెంట్స్ అన్నీ హోల్డ్లో ఉన్నాయి. నేను వీడియో షూట్లో ఉన్నాను ఒక 2 hours నుంచి, సో ఇంకేమీ అప్రూవ్ చేయలేదన్నమాట. సో ఆ కామెంట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఆ విధంగా రెస్పాన్స్ స్టేటస్ ఒక నిమిషం పబ్లిష్డ్ హెల్డే ఉన్నాయి. ఇక్కడ సార్ట్ బైలో మోస్ట్ రిలవెంట్ క్లిక్ చేశారనుకోండి, మోస్ట్ రిలవెంట్ అంటే మంచి కామెంట్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ. అలాగే నెక్స్ట్ రెస్పాన్స్ స్టేటస్లో ఐ హ్యావెంట్ రెస్పాండెడ్ పెట్టామనుకోండి, నేను రెస్పాండ్ అవ్వని కామెంట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఐ రెస్పాండెడ్ పెట్టామనుకోండి, నేను రెస్పాండ్ అయిన కామెంట్స్ కనిపిస్తాయి. రెస్పాన్సెస్ విత్ న్యూ రిప్లైస్ అంటే కొత్తగా ఎవరైనా రిప్లైస్ ఇచ్చారనుకోండి, అది క్లిక్ చేసామనుకోండి, రిప్లైస్ ఉంటే చూసారా అక్కడ కనిపిస్తాయి అన్నమాట. అలాగే ఈ సెర్చ్లో ఏంటంటే ఫర్ సపోజ్ మనం ఒక వర్డ్ ఏదన్నా మనం ఒక కామెంట్ గుర్తుంది మనకి, ఆ కామెంట్ గురించి సెర్చ్ చేయాలంటే ఆ వర్డ్ ఇక్కడ ఇచ్చి మనం అప్లై చేసామనుకోండి, దాంతో ఉన్న కామెంట్స్ అన్నీ వస్తాయి. ఫర్ సపోజ్ నేను లేడీ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను, లేడీ టెక్ యూట్యూబర్ అని చెప్పి పెడతా ఉంటారు ఎక్కువగా. సో లేడీ అని చెప్పి సెర్చ్ చేస్తే లేడీ అన్న మాట ఏ మెసేజెస్లో అయితే ఉంటుందో సో అవన్నీ వస్తాయి అన్నమాట ఇక్కడ. సో అలా సెర్చ్ ద్వారా మనం తీసుకోవచ్చు. అలాగే కంటెంట్స్ క్వశ్చన్స్ అంటే వీటిల్లో ఎక్కడన్నా క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, ఏమన్నా అడుగుతున్నారు మన క్వశ్చన్ అనుకోండి, సో కంటెంట్స్ క్వశ్చన్ క్లిక్ చేస్తే మనకి వస్తాయి అన్నమాట. అలాగే ఫ్రమ్ సూపర్ థ్యాంక్స్ అని ఉంది కదా, అది పెట్టామనుకోండి, మనకి సూపర్ థ్యాంక్స్ ద్వారా ఎవరైతే సూపర్ థ్యాంక్స్ అమౌంట్ పెట్టి థ్యాంక్స్ అని పెట్టారో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇంతమంది పంపించారు అనేసి నాకు ఇప్పటి వరకు అసలు నేను చూడలేదు. యాక్చువల్గా 2 years బ్యాక్ నుంచి పంపిస్తున్నారు. సో ఇంతమంది పంపించారనమాట. తర్వాత పబ్లిక్ సబ్స్క్రైబర్స్. ఇదేంటంటే మన ఛానల్ని పబ్లిక్గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అనే అర్థం. సో ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ సైడ్లో రెడ్ కలర్లో కనిపిస్తుంది, అంటే వాళ్ళు పబ్లిక్గా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అర్థం మొన్నే. సో పబ్లిక్ సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చే కామెంట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి ఈ సెట్టింగ్ పెడితే కనుక.
ఆ తర్వాత ఛానల్ మెంబర్ స్టేటస్. ఫర్ సపోజ్ వాళ్ళు మన ఛానల్ మెంబర్ అనుకోండి, ఛానల్ మెంబర్ అని చెప్పి క్లిక్ చేస్తే ఛానల్ మెంబర్ కామెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే నాట్ ఎ ఛానల్ మెంబర్ అని పెట్టామనుకోండి, ఛానల్ అందరి కామెంట్స్ కనిపిస్తాయి. అలాగే సబ్స్క్రైబర్ కౌంట్. ఈ సబ్స్క్రైబర్ కౌంట్ ఏంటంటే సబ్స్క్రైబర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అని పెట్టామనుకోండి ఫర్ సపోజ్. ఇక్కడ జరిగేది ఏంటి అంటే అది సెలెక్ట్ చేస్తే సబ్స్క్రైబర్ కౌంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ వాళ్ళు ఎవరన్నా మనకి కామెంట్స్ రాస్తే అక్కడ కనిపిస్తాయి. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 పెడితే వీళ్ళందరూ 100 కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఆడియన్స్. ఓకే, ఇది 100 పైన అంటే చాలా ఉంటాయి కాబట్టి మీకు అర్థం కాదు. ఫర్ సపోజ్ సబ్ కౌంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 మిలియన్ అని పెడుతున్నాను. సో చూడండి వీళ్ళు అబ్బో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా మన కామెంట్స్ రాసిన వాళ్ళు ఉన్నారంట. సో వీళ్ళందరూ కూడా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు అనమాట. సో 1 మిలియన్ కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ వాళ్ళు మనకెవరన్నా కామెంట్స్ రాస్తే ఆ కామెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. అలాగే సబ్స్క్రైబర్ కౌంట్ 10 మిలియన్ అసలు లేరులే. సబ్స్క్రైబర్ కౌంట్ 100K అంటే 100K కంటే 1,00,000 సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ రాస్తే కనుక మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట కామెంట్స్. ఇది అర్థం. దీని గురించి ఏదో అడిగారు, అసలు ఆ క్వశ్చన్ కూడా నాకు అర్థం కాలే. సో మీకు లేకపోతే మీకు ఇది పెట్టుకుంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారనో ఏదో చెప్పారనో ఏదో చెప్పారు అసలు. అంటే అవి అంత వింతగా ఉంటాయి అన్నమాట వాళ్ళు చెప్పేవి కూడా, అసలు జరగనివి. అసలు ఈ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది కామెంట్స్లో అందుకుంటుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ గ్రేటర్ దెన్ ఆర్ 10K గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10K పెట్టారనుకోండి, 10,000 కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ వాళ్ళు మీకు ఎవరన్నా కామెంట్ రాస్తే ఇక్కడ ఆ సెట్టింగ్ పెట్టి మనం కనుక పెడితే ఆ కామెంట్స్ మాత్రమే కనిపించడానికి ఆ సెట్టింగ్ అది. సో అయిపోయింది కామెంట్స్. నెక్స్ట్ మర్చిపోయాను, ఇంకా కమ్యూనిటీలో యాక్చువల్గా కిందకి స్క్రోల్ చేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చింది కమ్యూనిటీ స్పాట్లైట్ అనేసి. ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువగా కామెంట్ చేసేవాళ్ళు అనమాట వీళ్ళందరూ, ఎక్కువగా కామెంట్ చేసేవాళ్ళు అండ్ అట్లాగే నేను ఎక్కువగా లైక్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో వాళ్ళందరూ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎర్న్ ఆప్షన్ తెలిసిందే కదా. మానిటైజేషన్ అయిన వాళ్ళకేమో ఇట్లా ఉంటుంది. అండ్ ఇంకోటి షాపింగ్ గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు. ఈ షాపింగ్ వేరు, ఆ షాపింగ్ వేరు. యాక్చువల్గా ఈ షాపింగ్ అంటే మనకు 2 రకాలు ఉన్నాయి. ఒకటేంటంటే మనం ప్రోడక్ట్స్ యాడ్ చేయడం. మనం ప్రోడక్ట్స్ యాడ్ చేయలేము, అది కాదు. 10,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనకు ట్యాగింగ్ ప్రోడక్ట్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ వచ్చినప్పుడు మనకి బెనిఫిట్ అనమాట. సో ట్యాగింగ్ ప్రోడక్ట్స్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత అది పెట్టుకోవడం బెటర్. ఈ షాపింగ్ కంటే ఎక్కువ మంది షాపింగ్ గురించి వీడియో చేయండి అనేసి అంటున్నారు. మనం షాప్ క్రియేట్ చేయాలి, ప్రొడక్ట్స్ మన దగ్గర ఉండవు కదా. సో అలా కాకుండా మనం వేరే ప్రోడక్ట్స్ ట్యాగ్ చేసుకుంటాం 10,000 సబ్స్క్రైబర్స్ తర్వాత. షాపింగ్ అయితేనేమో మానిటైజేషన్ అయిపోగానే వచ్చేస్తుంది, బట్ దానికి మనం చేయగలిగింది అయితే ఏముండదు అనమాట. సో ఇది ఎర్న్ ఆప్షన్లో మానిటైజేషన్ అవ్వని వాళ్ళకైతే కనుక వేరేగా ఉంటుంది స్క్రీన్. అంటే లైక్ ఆ లైన్స్ అవి కనిపిస్తూ ఉంటాయి కదా. మొత్తం ఈ వీడియో ఎప్పటి నుంచో చెయ్యాలి అనుకుంటే మొత్తానికి, ఎందుకంటే ఇంత టైం పడుతుంది అనేసి. ఇప్పుడు ఈ వీడియో ఎన్ని మినిట్స్ వస్తుందో తెలియదు, కానీ నాకు వీడియో రికార్డ్ చేయడానికి మాత్రం ఒక వీడియోనేమో 2 టైమ్స్ రికార్డ్ చేశాను. ఇది అంటే 2 వీడియోలుగా రికార్డ్ చేశాను. ఒక వీడియోనేమో 24 మినిట్స్ వచ్చింది, ఇంకో వీడియో రన్ అవుతుంది 24 మినిట్స్ పైన అయింది. అంటే దగ్గర 50 మినిట్స్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మరి ఈ వీడియో ఎంతకి చేస్తానో అయితే తెలీదు, బట్ ఇంత టైం పడుతుంది కాబట్టి నేను పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. బట్ వీళ్ళేమో పిచ్చి డౌట్స్ ఎక్కువైపోయినాయి అనమాట. ఎక్కడెక్కడో చూసి వేరే ఛానల్స్లో చూసి ఇది ఇలా అంట కదా, ఇది అలా, ఎందుకు ఒకసారి డౌట్ క్లియర్ చేసేస్తే అయిపోద్ది అనేసి వీడియో చేశాను అనమాట. సో మీకు ఈ వీడియోలో ఏమన్నా కొత్త విషయాలు ఏమన్నా తెలిసినాయా అనేది చెప్పండి. అన్నీ మీకు తెలిసినాయే ఉన్నాయా అని కూడా చెప్పండి. టైం వేస్ట్ అయిపోయింది అనుకోకండి దయచేసి, ఒకవేళ అన్నీ తెలిసి ఉంటే కనుక. సో వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.